గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సంగారెడ్డి జిల్లా కంటి పోలీస్ స్టేషన్ కు 10 సంవత్సరాల కుర్రాడు వినయ్ రెడ్డి తనకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. పెద్దల తోడు లేకుండా ఈ కుర్రాడొక్కడే స్టేషన్ కు రావటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆట బొమ్మలమ్మే వ్యక్తి తనను మోసం చేశాడని ఆ అబ్బాయి ఫిర్యాదు చేశాడు. ఆట బొమ్మలు పనిచేస్తాయని నమ్మించి పనిచేయని బొమ్మలను అమ్మి మోసం చేస్తున్న వ్యక్తులపై కేసులు పెట్టి జైలుకు పంపాలని వినయ్ రెడ్డి డిమాండ్ చేశాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కంటి మండల కేంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో మండల కేంద్రానికి చెందిన 10 సంవత్సరాల వినయ్ రెడ్డి అంగడిలో హెలికాప్టర్ ఆట బొమ్మ కొనుక్కున్నాడు. ఇంటికి తీసుకువెళ్లి చూడగా ఆ హెలికాప్టర్ పైకి ఎగరటం లేదు. ఎగరని హెలికాప్టర్ నాకెందుకని షాప్ యజమానికి రిటర్న్ ఇవ్వటానికి వెళ్లాడు. ఒకసారి ఇచ్చిన వస్తువును రిటర్న్ తీసుకోమని షాప్ యజమాని తెగేసి చెప్పాడు. దీంతో తనకు అన్యాయం జరిగిందని, ఈ విషయంపై షాప్ యజమానిపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు వినయ్ రెడ్డి. నాకు 300 రూపాయలకు హెలికాప్టర్ బొమ్మ ఇచ్చి మోసం చేశాడని, నాకు ఇచ్చిన బొమ్మ గాలిలో ఎగురుతుందని చెప్పాడు. కానీ అది ఎగరటం లేదని, మోసం చేసిన షాప్ యజమానిపై కేసు పెట్టాలని పోలీసులతో చెప్పాడు. ఇక పోలీసులు వినయ్ రెడ్డికి సర్ది చెప్పి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇంటికి పంపించారు. రేపు షాప్ యజమానితో మాట్లాడి వేరే హెలికాప్టర్ ఇస్తామని, లేదంటే నీ డబ్బులు నీకు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు పోలీసులు. ఇక పట్టుమని 10 ఏళ్లు కూడా లేని కుర్రాడు వినయ్ రెడ్డికి పోలీసులపై గల నమ్మకానికి, అతని చొరవకు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు పోలీసులు. रनिंग मुंदी नहीं पी रहे तो मैं क्या तो करेंगे थे फिर रहा ना ये सेलू नया दाल बेटा ఎంత తీసుకున్నావు బేటా ఏమైంది బేట ఇప్పుడు అది కాదు రా రెక్కలు సెట్ చేయాలి అది ఏడగొన్నావు ఏమైంది రిటర్న్ ఇస్తే ఏమో మొత్తం రిటర్న్ ఇస్తే సార్ 3 కలర్లు చేంజ్ చేసి సార్ ఇంకొకసారి రాకన్నారు సార్ లేదా ఎగురుతాను చూపెట్టింది అందుకు లేదు సార్